నమస్తే. ఏదేమైనా సీమాంధ్ర ప్రజలను మాత్రం మనం ఒక్క విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కాటన్ దొర అనే ఒక బ్రిటిష్ పాలకుడు ధవళేశ్వరం బ్యారేజ్ని కట్టి కొన్ని వేల ఎకరాలకు సాగునీరిచ్చిండు. అటువంటి కాటన్ దొరను దేవుడిలా భావించి ప్రతి సంవత్సరం కూడా అతనికి పూజలు చేస్తారు. అది సీమాంధ్ర ప్రజల యొక్క గొప్పతనం. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే వాళ్ళు మర్చిపోవట్లేరు. మన తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఏం తక్కువ చేసిండయా? 3 బ్యారేజీలు కట్టిండు, 15 రిజర్వాయర్లు కట్టిండు, 203 కిలోమీటర్ల భారీ టనెల్స్ నిర్మించిండు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మించిండు, 141 టీఎంసీల నీటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు కట్టిండు, 540 టీఎంసీల నీటి లభ్యతను లభించే విధంగా, మన యొక్క పంట పొలాలు తడిసే విధంగా, తెలంగాణ ప్రజల గొంతు తడిసే విధంగా నిర్మించిండు. 90 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిండు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తాగునీరిచ్చిండు. ఇంత గొప్ప బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలాలను 9 ఏళ్ళు అనుభవించినాం. సీజన్కు టంచన్గా రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అప్పుడే పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు, 1000 గురుకులాలు పెట్టిండు. అదేవిధంగా రైతు బీమా తెచ్చిండు, దళిత బంధు తీసుకొచ్చిండు. ఒక్కటా రెండా చెప్పుకుంటా పోతే ఆసరా పింఛన్లు 200 నుంచి 2000 రూపాయలకు పెంచిండు. ఇటువంటి గొప్ప పనులు చేసినటువంటి కేసీఆర్ను ఈ యొక్క మాయలోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీల మాటలు నమ్మి దూరం చేసుకుంటే, పరిపాలన దూరం చేసుకుంటే, వచ్చిన 2.5 ఏళ్లల్లా రావడంతోనే కూల్చివేతల పర్వం, రియల్ ఎస్టేట్ అవుట్, పట్ట భూముల యొక్క విలువ అవుట్, ప్రజల యొక్క బతుకులు ఛిద్రం, పేదోళ్ళ గూళ్లను కూల్చివేసి లగచర్ల రైతుల భూములను లాక్కొని ఖమ్మం లోపల వెలుగుమట్ల యొక్క కాలనీనే భూస్థాపితం చేసేసి ఎన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నా కూడా 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నాయకత్వాలు ఎందుకు గమ్మునుంటున్నాయి అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గురువు గారు చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి నాయకుడిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ చక్రం తిప్పుతున్నాడు కాబట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా బీజేపీ చెందినటువంటి నాయకత్వం కూడా మొత్తం కూడా ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తా ఉంది. అదేవిధంగా ఒకరోజు నేను వి హనుమంతరావు గారు నిజాం క్లబ్ కలిసిరు. టికెట్ల కోసం చాలా మంది ఆశావాహులు వస్తే, మొన్న ఎలక్షన్ సందర్భంలో వస్తే వాళ్ళతో పట్టుకుని, అరే మీకు ఎవరికి టికెట్ రావురా బాయ్, మా రేవంత్ రెడ్డి ఎన్నడో కేసీ వేణుగోపాల్ కొన్నాడు, వాడు మా ముద్దబప్ప, వాడు వేస్ట్ గాడు మా రాహుల్ గాంధీ, ఆయన అన్న మాటలు చెప్తున్నా, వాడు మొత్తం ఈయన ట్రాపుల్లో ఉన్నాడు, వాడు జేబు ఖర్చు కూడా ఈయన ఇస్తున్నాడు. అప్పుడు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్లీనరీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ప్లీనరీ పెట్టి దేశంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని మొత్తం కొనిపడేసిండు. ఈయనకు వెన్నుదన్నుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా కూడా వనరులు సమకూరుస్తున్నారు. ఎవరికి టికెట్ రావులవై కేసీ వేణుగోపాల్ అనేటోడు, రాహుల్ గాంధీ అనేటోడు కీలు బొమ్మలుగా మారి రేవంత్ రెడ్డి చేతిలో. ఎవరికి టికెట్ రావాలి, వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకుంటారని చెప్పారు. అందుకే ఎటువంటి అనామకులను, అసలు కాంగ్రెస్ పార్టీ సంబంధ నెలలోకి ఎంతమందికి టికెట్లు వచ్చినాయి మనం గత ఎన్నికల సందర్భంలో చూసాం. అటువంటి రేవంత్ రెడ్డి మీద జేబు ఖర్చుకి ఇస్తున్నటువంటి, రాహుల్ గాంధీకి జేబు ఖర్చు కావాలన్నా కూడా సమకూరుస్తున్నట్టు రేవంత్ రెడ్డిని దించి కరుడుగట్టే కాంగ్రెస్ వాళ్ళను సీఎం చేసేటువంటి శక్తి రాహుల్ గాంధీకి ఉంది. అసలు రాహుల్ గాంధీకి రాజకీయాలంటేనే ఇంట్రెస్ట్ లేదు. ఒక కాంగ్రెస్ ఒక ప్రముఖుడు నాకు చెప్పినట్టు విషయం, బలవంతంగా అతన్ని అడబెట్టిరు. ఆయనకి ఎంతసేపు డిస్కో డ్యాన్సులు, క్లబ్బులు, విదేశాలు తిరుగులు, గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుడు గద్దప్ప. ఆ రాహుల్ గాంధీ అనేటువంటి దేశం పట్ల కాంగ్రెస్ పార్టీ అధికారాలు రావాలన్నది. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలన్న రాహుల్ గాంధీ ఎన్నో దశాబ్దాల కాలం వెన్నుదా నిలిచినటువంటి డిఎంకే పార్టీని వదులుకుంటాడా? మిత్రత్వాన్ని వదులుకుంటాడా? కమ్యూనిస్టులు కేరళలో బొందబెడతారా? కమ్యూనిస్టులు వాళ్ళకు దేశవ్యాప్తంగా వాళ్ళకు ఒక సరాసరి 2 నుంచి 5% ఓట్ బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు బీజేపీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్కు. వాళ్ళు వదులుకుంటారా? మమతా బెనర్జీ రాజకీయంగా బొందబెడుతుంటే కాంగ్రెస్ పార్టీ నోరు మూసుకొని ఉంటుందా? అంటే ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ ఇచ్చింది అక్కడ అన్ని కాన్స్టిట్యున్సీల పెట్టి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా మునిగిపోయేటువంటి నావ దేశవ్యాప్తంగా కనుమరుగు కాబోతా ఉంది. ఇప్పుడు జెన్జీలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేదు. యూత్ కాంగ్రెస్ ని పట్టించుకోవట్లేరు. ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైతే బలహీనపడిపోయాయో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లింది. ఒకనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంటుండే, ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఎన్టీ రామారావు గారు, అక్కడ ఆ విధంగా లలూ ప్రసాద్ యాదవ్ గారు, అక్కడ ములాయం సింగ్ యాదవ్ గారు, ఇట్లాంటి యోధులు ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళింది. ఒక్క సీటు తక్కువైతే వాజ్పేయి గారు రాజీనామా చేశారు. అటువంటి రోజులు ఇప్పుడు ఎందుకు లేవు? బుల్డోజ్ చేసి పడేస్తున్నారు. ఒక్క సీటు కాదు కదా, ఎదుటి ప్రతిపక్షాన్ని లేకుండా మొత్తం నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది దేశవ్యాప్తంగా బీజేపీ. ఇలా బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క మాట చేయట్లేదు. నీళ్ళు ఇవ్వకున్నా కూడా
ఇలా ఒక ఈటల రాజేందర్ గారు తప్ప మిగతా ఎంపీలు ఎందుకు మాట్లాడట్లేరు? తెలంగాణ ప్రాంతం ఎడారిగా మన తలాపున గోదావరి జలాలు పారుతా ఉన్నాయి. ఆ నీటిని ఎత్తిపోసేటువంటి పథకం మన ప్రాజెక్టు బృహత్తర కాళేశ్వరం ఉంది. ఆ నీళ్లను కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే ఈ సుందిల్లా, అన్నారము, అదేవిధంగా ఎల్లంపల్లి నింపితే మన రిజర్వాయర్లు, మన చెరువులని నింపుకోవచ్చు. సాగునీటికి ప్రాబ్లం ఉండదు ఈ కరువు సమయం లోపల అని ఎందుకు గొంతెత్తట్లేరు బీజేపీ వాళ్ళు? బీజేపీ బందీ అయిపోయింది చంద్రబాబు చేతిలో. కాబట్టి వాళ్ళు పరోక్షంగా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దినసరి ఖర్చులు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈఎంఐ రూపంలో. మా కేటీఆర్ గారు అంటే ఈఎంఐ రూపంలో ప్రతి నెల సంచులు పంపుతున్నాడు ఢిల్లీకి. కాబట్టి ఆ సంచులు ఆగిపోతాయి, కాబట్టి ఆ రాబడి ఆగిపోద్ది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు త్రిలోకాలకు ఇచ్చినా కూడా, పుట్టి మునిగిపోతుందని తెలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేవదచ్చినట్టు అధిష్టానం ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ రక్త పిపాసిలా మారిండు. ఏమంటున్నాడయ్యా, కేసీఆర్ గారు ఇంత మంచి ప్రాజెక్టు కట్టి 9 ఏళ్ల లోపల 40,000 మెట్రిక్ టన్నుల వరిధాన్య దిగుబడి 2014 ముందుండే ఇవాళ 150 లక్షల మెట్రిక్ టన్నులు పెంచుడు, దాదాపు 4-5 రెట్ల వరిధాన్యం దిగుబడి పెరిగి దేశానికి అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు తెలంగాణను. అటువంటి కేసీఆర్ గారిని, అటువంటి రిటైర్డ్ ఉద్యోగులనేమో రిటైర్డ్ ఇంజనీర్లు ఏమన్నారు, నీళ్లు ఎత్తిపోసి తప్పిందంట, రిటైర్డ్ ఇంజనీర్లను బెల్టులతో కొట్టాలంట, జైలు వేయడానికి ఈయనెవరంటే రేవంత్ రెడ్డి గారు జ్యుడిషియల్ పవర్ ఉందా? కోర్టులు తీసుకోవాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసులు పెట్టు. వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తే. ఈయన డైరెక్ట్ ఏమంటున్నాడు, బెల్టులతో కొట్టాలన్నట, జైల్లో వెయ్యాలన్నట. కేసీఆర్ గారి లాంటి మహానాయకుల యొక్క కోసి రక్తాన్ని, వారి యొక్క కొవ్వునంట పంట పొలాల మీద జల్లుతారంట, పంటలు పడతాయట. ఇది ఏ స్వభావం? ఇది నరరూపక రాక్షక స్వభావం కాదా? ఇది రాక్షసానందం కాదా? ఎదుటి వాళ్ళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రక్త పిపాసిలా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం ఎందుకు నోరెత్తట్లేదు? తెలంగాణ సమాజం ఎందుకు ఇంత బానిసత్వం అమ్ముకుంది? మనము తెలంగాణలో ఎట్లుంటుందంటే, మన సీటు కిందకి నీళ్ళు వచ్చేంత వరకు లేవం. ఓ 10-15 ఏళ్ళు బానిసత్వం, బాంచం ద్వారా అని బతుకుతాం. మంచి నీళ్లు వచ్చిన తర్వాత అయ్యో మన బతుకులు ఆగమవుతారు అన్నప్పుడు ఎవరో కేసీఆర్ లాంటి నాయకుడు వచ్చి ముందు నడిచినప్పుడు వెనక అప్పుడు నడిచేసి అప్పుడు సాయుధ పోరాటానికి సిద్ధపడతాం. ఇది మన తెలంగాణలో ఇవాళ తెలంగాణ రావడంతోనే ఆయన మన తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిండు, తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తీసేసిండు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి చర్య తెలంగాణ బొందబెట్టేటువంటిది. రేవంత్ రెడ్డి గారు ప్రతి చర్య ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో ఉంటే, నికార్సిన తెలంగాణ వాడు ముఖ్యమంత్రిగా ఉంటే, పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చేసి హైదరాబాద్ నడిబొడ్డున తొడగొట్టి ఎవంది రాబాయి ఈ జాగిరని మాట్లాడతాడా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ప్రగతి భవన్ నడి ఇంట్లో కూర్చొని రివ్యూలు చేస్తాడా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు పొద్దున్న లేస్తే తెలంగాణకు వచ్చేసి ఇక్కడ రాజకీయాలు చేస్తారా? ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాడు, ఉప ముఖ్యమంత్రిని హైదరాబాద్ లో కలుస్తాడా? అమరావతి పోయి కలవాలనుకుంటే ఇవాళ ఇదంతా కూడా అంటే పరోక్షంగా ఏదో ఒక రూపంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మనుషులు ఇక్కడ రాజ్యం వెళుతూ ఉంటారు, ఇక్కడ రాజకీయం చేస్తూ ఉంటారు. ఇవాళ అదే జరుగుతూ ఉంది. కాబట్టే తెలంగాణను ఇవాళ తెలంగాణ నికార్సైన బిడ్డ గనక పరిపాలించుంటే ఇవాళ ఈ దుస్థితి వచ్చేదా? ఇవాళ ఏం చెప్తున్నాడు, ఆ 3 బ్యారేజీలు, ఆ యొక్క సుందిల్లా, అన్నారము, అదేవిధంగా మన ఎల్లంపల్లి ప్రాజెక్టులు కనుక నింపినట్లయితే వాటి యొక్క 3 సామర్థ్యం కూడా 30 టీఎంసీలు కూడా లేదు. ఆ 30 అవి కనుకనంట మొత్తం అంటే నా నోటితో నన్ను అవంట కూలిపోతేనంట, ఆ నీళ్ళు వచ్చి సడన్ గా వచ్చి మొత్తం గోదావరిలో కలిస్తేనంట భద్రాచలం పట్టణం మునిగిపోతుందంట, 40 గ్రామాలు మునిగిపోతాయంట. ఇది శుద్ధ అబద్ధం కాదా? 2022లో సరాసరి 250 టీఎంసీల నీరు ప్రవహించింది. భారీ ప్రవాహం, అది భారీ ప్రవాహం. కనీసం భద్రాచలం మెట్లను కూడా దాటలే నీళ్లు. అంటే ఎక్కడ 250 టీఎంసీల నీరు వరద వస్తేనే ఈ ప్రాజెక్టులని తట్టుకున్నాయి. కనీసం భద్రాచలం పట్టణానికి ఏం కాలేదు. ఓన్లీ 30 టీఎంసీలు ఈ 3 ప్రాజెక్టులు. ఆయన అన్నట్టు ఆ 3 ప్రాజెక్టులు కొట్టకపోయినాయి అనుకో, ఆ నీళ్లు వచ్చి గోదావరి పడ్డాయి అనుకో, ఏమైతుంది? కొట్టకపోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే 250 టీఎంసీల సామర్థ్యాన్ని, వరద ప్రవాహం తట్టుకున్నటువంటి బాహుబలిలో నిలబడ్డటువంటి మేడిగడ్డ బ్యారేజీ ఈ 30 టీఎంసీల కొట్టకపోతాది. ఇది శుద్ధబద్ధం కాదా? ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం? ఇవాళ ఏందంటే దీని వెనక పెద్ద కుట్రకోణ ఉంది. ఇవాళ 40,000 మెట్రిక్ టన్నుల నుంచి 150,000 మెట్రిక్ టన్నులకు వరి దిగుబడి పెరిగింది. అది కొనలేక సస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ ఒడ్లు కొనాలంటే వీళ్ళకు ఇబ్బంది అవుతా ఉంది, పైసలు లేవు, మొత్తం దివాలా తీసింది తెలంగాణ. కాబట్టి రేపు ఒడ్లు పండుతాయి, మళ్ళా ఒడ్లు పండుతాయి, అవి కొనలేము. కాబట్టి
నీళ్లు బంద్ పెడితే వరి ఆపేస్తారు. వరి ఆపేసినట్టయితే ఒడ్డు పంట దిగుబడి పోతుంది. పంట దిగుబడి తగ్గితే ఉపశమనంగా ఉంటుందని చూస్తున్నారు. అంటే ఇలా రైతును నట్టేట ముంచుతున్నారు. పంట పండించకుండా రైతును ముంచుతున్నారు. ఇంత కుట్రకోణం దాగి ఉంది. తెలంగాణ ప్రజలారా నిలదీయండి. ఈ యొక్క నల్లికుట్ల కోదండరాం ఏం చేస్తాను? కోదండరాం నేను తెలంగాణ తెచ్చిన నీలాంటి నల్లికుట్ల వేసాలనే కాబట్టి కేసీఆర్ గారిని పక్కన పెట్టాడు. యూజ్లెస్ ఫోలో ఒక ఎమ్మెల్సీ పదవి కోసం కాంప్రమైజ్ అయిపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించట్లేవు? ఎందుకు తెలంగాణ వాదులందరినీ ఏకం చేయట్లేవు? ఎందుకు ఉద్యమానికి శ్రీకారం చుట్టట్లేవు? ఇలా నీ నిదానం అది కదా, నీళ్లు నియామకాలు ఇవే కదా నీది, నిధులు ఇదే కదా. మరి ఇవాళ త్రిలోకం ఇచ్చాడు, తెలంగాణ ఎడారిగా మారుస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు ఉద్యమించట్లేవు? ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇంత కక్కుర్తిపడి తెలంగాణకి ఇంత ద్రోహం చేస్తావా కోదండరాం? కాబట్టి తెలంగాణ భావజాలం ఉన్నటువంటి తెలంగాణ మేధావులు, కళాకారులు తెలంగాణ ప్రజలను జాగృతం చేయాలి. కుట్ర జరుగుతా ఉంది. తెలంగాణను నాశనం చేసేటువంటి ప్రక్రియకు నాంది పలికి అదే విధంగా రాజ్యం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అందరూ నినదించాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.